ఓకే, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీ ఫ్యామిలీలో అందరూ కూడా ఆర్టిస్టులు అయిపోయారు, అసలు ఒక్కొక్కరు డాన్స్ ఫైట్ ఇరగదీస్తున్నారు. అండ్ చరణ్ గారు మీ బంగారు కోడి పెట్ట ఆ సాంగ్ చేసేటప్పుడు నేను ఎత్తుకోనున్నాను, ఏం చేయాలి స్టేటస్. ఓకే, చరణ్ ని మీ సాంగ్ చేసేటప్పుడు చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. నాకంటే వాళ్ళ అమ్మ ఎక్కువ ముచ్చటపడిపోయింది. ఇద్దరు ఎవరు బాగా చేసామని. అభ్యస్ నా కొడుకే. అబ్బా, నేనైతే ఒప్పుకోను, నేనైతే మీరే అని చెప్తాను 100%. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ధరమ్ గానీ, వరుణ్ గానీ, బన్నీ గానీ, చరణ్ గానీ అందరూ కూడా సూపర్ గా డాన్స్ చేస్తున్నారు, సూపర్ గా ఫైట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఈక్వల్ గా ఈ ఏజ్ లో కూడా మీరు డాన్స్ లో ఫైట్ లో ఆ ట్రైలర్ చూస్తుంటే ఏ మాత్రం గ్రేస్ గానీ చామ్ తగ్గలేదు. ఏంటి సీక్రెట్? ఆఫ్టర్ 10 years నేను తిరిగి డాన్స్ చేయటువంటి ఎలా చేస్తాను ఏమిటండి. కాసేపట్లో రేపు ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతున్నానుగా ఇవాళ ఆలోచనలో పడ్డాను, ఎలా చేస్తాను, ఎలా కదుపుతాను, ఇవన్నీ అలాగే చేయగలనా అని. ఎందుకంటే ఈ మధ్య సంవత్సరాలు ఎప్పుడు సరదాగా కూడా నేను డాన్స్ చేయలేదు. నేను శ్రీజ పెళ్ళప్పుడు, స్వీటీ పెళ్ళప్పుడు మాత్రం ఈ సంగీత రోజుగా జస్ట్ ఫ్యూ సెకండ్స్ చేయించారు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఒక అవార్డ్ ఫంక్షన్లో కాసేపు. ఇది తప్ప పూర్తి స్థాయిలో చెయ్యాలంటే ఎలా చేయగలను, చేసి రక్త కట్టించగలనా, ఎలా చేయగలను అనేది మాత్రం లోపల టెన్షన్ స్టార్ట్ అయింది. అయిన తర్వాత ఫస్ట్ షాట్ కంపోజ్ చేస్తే వచ్చేసింది. మరి ఇన్బిల్ట్ కదా డాన్స్ సాంగ్ ఏగానే ఆటోమేటిక్. తర్వాత వాళ్ళందరూ క్లాప్స్ కొట్టి పరిగెత్తుకొచ్చి హక్ చేసుకుని లారెన్స్ మాస్టర్, వివి వినాయక్ వీళ్ళందరూ వాళ్ళు ఉత్సాహంగా వాళ్ళు ప్రదర్శిస్తుంటే నాకు వినలేని ఉత్సాహం అనిపించింది. ఓకే, వి కెన్ డూ ఇట్ అని చెప్పేసి. ఎందుకంటే నాకు బాగా గుర్తు ముఠామేస్త్రి ఎంత ఘాటు ప్రేమయో మీకు గుర్తుంటుంది. అసలు సురేఖ అక్క అయితే శ్రీదేవి తర్వాత నువ్వేరా సార్ పక్కన చేస్తుంటే చూడాలనిపిస్తుంది అని చెప్పేవారు. అండ్ నేను ఫస్ట్ టైం మిమ్మల్ని మీట్ అయింది కూడా ఊటీలో సాంగ్ కి. మామూలుగా చిరంజీవి గారు డాన్స్ అనగానే అందరికి షివరింగ్. సో నన్ను యూనిట్ అంతా భయపెట్టేసింది, నువ్వు చిరంజీవి గారితో డాన్స్ అని చెప్పి. సుచరిత అప్పుడు మాస్టర్, సో తను టెన్షన్ పడిపోతుంది. నేను ఇంకా తెలుసు కదా రౌడీ కాలేజ్ నుంచి వచ్చా కాబట్టి నేను ఏంటి వీళ్ళు భయపడుతున్నారు అని ఉన్నా. కానీ మీరు వచ్చి కూల్గా నేను చేస్తుంటే నాకు ఏ టెన్షన్ లేకుండా చేసేసారు. కానీ అందరికి ఎలా ఉందంటే అన్నప్రాసన రోజు ఆవకాయ తిన్నట్టు కొత్తగా అనిపిస్తుంది ఆ రోజు డాన్స్ చేయాలి తెలుసా ఆ సాంగ్ అప్పుడు. సో కొంచెం టైం తీసుకుంటే కొంచెం తరబడతారు అనుకున్నాను, కానీ నువ్వు రాగానే చూసి దందనం చేస్తావు. రిహార్సల్స్ నాకు ఎంత ఇష్టమో డాన్స్, అది మీరు ప్రభుదేవత చేయడం అంటే అసలు చాలా ఇంట్రెస్టింగ్. చూస్తుంటే వాట్ ఏ టాలెంటెడ్ అనిపించింది. ఒకసారి మామ సాంగ్ లో ఎప్పుడు ఏడుస్తూ వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళిపోతా అన్నావు, నీకు దేవుడు బలంగా రాశాడు ఆర్టిస్ట్ అవ్వాలని ఎక్కడికి వెళ్తూ ఉన్నారు మీరు. సో నాకు ఆ సాంగ్ ఇప్పటికీ గుర్తుంది, పెద్ద హిట్ అయింది అండ్ అందరూ భయపడ్డారు. కానీ ఆ సాంగ్ చూస్తే చాలా బాగా వచ్చింది.